అనగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ గుర్తు రావాలి. ఆ విధంగా తీర్చిదిద్దే రకంగా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇకపోతే అమరావతి టెంపుల్లో ఒరిజినల్గా డిజైన్ చేసింది వేరు, దాన్ని ఒక 10%కి కుదిర్చేశారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వల్ల భక్తులకి ఎక్కువ ఇంట్రెస్ట్ పోయింది వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు 175 కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాకారాన్ని అంతా కూడా డబల్ చేసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి టెంపుల్గా తీర్చిదిద్దే ప్రణాళిక మనం ఆ బోర్డు మీటింగ్లో డిసైడ్ అయింది. టెండర్లు కూడా వెళ్తున్నారు. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో అనంతవరం అనే ఒక టెంపుల్ ఉంది, స్వయంభూ టెంపుల్ వెంకటేశ్వర స్వామిది. దాన్ని కూడా 10 కోట్లు పెట్టి దాన్ని కూడా బాగు చేయడం జరుగుతూ ఉంది. తిరుమల కొండపైన ఏదైతే వృక్ష సంపద ఉందో ఇప్పుడు 68% ఉంది. దాన్ని 80%కి మార్చాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఈ 25 కోట్లతో కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయాన్ని అక్కడ కొన్ని భవనాలు నిర్మించాలి, టీటీడీ 25 కోట్లు పెట్టి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నాం. ఇవి కూడా భక్తులందరికీ చాలామంది మంచి నిర్ణయం అని చెప్పేసి ప్రశంసించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తలకోనలో 19 కోట్లతో టెంపుల్ అభివృద్ధి, తిరుమల పైన అసత్య ఆరోపణలు చేసిన ప్రచురించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా బోర్డు మరొకసారి నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు మనం జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు ఏదైతే ఉందో చాలా బ్రహ్మాండంగా ఇప్పటి వరకు కనీ విని ఎరిగిన రీతిలో బ్రహ్మోత్సవాలు జరపడం జరిగింది. మీరు అందరూ చూసే ఉంటారు టీవీల్లో. 10 లక్షల మంది వచ్చినా కానీ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు. గత సంవత్సరం జరిగినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు స్టాంపేడ్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవటం జరిగింది. మొదటిసారిగా ఈ బ్రహ్మోత్సవాలప్పుడు గ్యాలరీలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి 2 గంటలకి 16 రకాల తినుబండారాలు సప్లై చేయడం జరిగింది. ఇంతవరకు చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదు. అందరూ కూడా ఆ 10 లక్షల మంది కూడా చాలా హ్యాపీగా దేవదేవుని దర్శించుకొని వెళ్ళటం జరిగింది. అలిపిరి మరియు శ్రీవారిమెట్టు మార్గంలో భక్తులకి భద్రత కల్పిస్తూ మధ్యలో వాళ్ళకి ఏమన్నా మెడికల్ ప్రాబ్లం వస్తే అక్కడ మధ్యలో 2 చోట్ల ఈ పారా మెడికల్ సిబ్బందిని పెట్టడం, అక్కడ ఒక డాక్టర్ని పెట్టడం, స్ట్రక్చర్ ఒకటి పెట్టడం, వాళ్ళని ఏమన్నా తీసుకెళ్ళటానికి తీసుకురావటానికి ఆ విధంగా కూడా తయారు చేయటం జరిగింది. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు. ఈ టికెట్ల జారీలో కూడా వాళ్ళు ఈ సైబర్ నేరానికి పాల్పడుతున్నారు. అటువంటి వాళ్ళని గుర్తించాం, చాలామందిని తొలగించాం. దానికోసం సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అనేది మనం తిరుమలలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా
ఈ అన్నమయ్య జన్మించినటువంటి తాళ్లపాకలో అభివృద్ధి చేయాలని ఈ బోర్డు నిర్ణయం చేసింది. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 320 ఆలయాలు నిర్మించడం, వాళ్ళకి కావాల్సినటువంటి మైక్ సెట్లు కానీ వేరే ఇతరాన్ని కూడా వాళ్ళకి ఈ దళితవాడల్లో ఇవ్వటం జరిగింది. తిరుమల మరియు ఒంటిమిట్టలో ఔషధ వనము మరియు పవిత్ర వనం ఏర్పాటుకి మనం జరిగినటువంటి బోర్డు మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీ కొనుగోలు విభాగంలో జరిగిన అవకతవకలపైన ఏసీబీ విచారణకు మేము ఆదేశించటం జరిగింది. కాబట్టి ఇంకా ఇలాంటివి చాలా నిర్ణయాలు తీసుకున్నాం. భక్తులకి సౌకర్యం కోసం ఈ మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం భక్తుల నుంచి హర్షాతిరేకం వస్తూ ఉంది. కాబట్టి మాకు ఈ ఒక సంవత్సరం ఏదైతే జరిగిందో ఈ సంవత్సర కాలంలో మాకు బోర్డుకి టీటీడీకి సహకరించినటువంటి అందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకైతే ఏముంది, ప్రభుత్వానికి అయితే ఉంది, మా బోర్డు మెంబర్లకి ఏమైతే ఉంది, ఉద్యోగస్తులకి ఏముంది, అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే సంవత్సరంలో కూడా ఇంకా మంచి మంచి పనులు చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ ఓం నమో వెంకటేశాయ. ఏమన్నా అడగాలనుకుంటే అడగ. పొల్యూషన్ సమస్య ఉంది. దీనికి ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు అంటే ఇప్పుడు కార్లు కనిపించిన ఎలక్ట్రికల్ వెహికల్ కానీ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అంటే ఉచితంగా ఇచ్చే కార్పొరేట్ సంస్థల నుంచి వాటిని అవకాశం ఇస్తే అటు పర్యావరణ బాగుంటుంది, ప్రజలకు కూడా దోపిడీ కూడా ఉంటుంది. అలాంటి అవకాశం ఉన్నది. అదే 100 బస్సులు వస్తున్నాయండి, దాన్ని టేకప్ చేస్తున్నాం అనే దృష్టిలో ఉంది. అది బస్సులు సరిపోకుండా ఉన్నాయి. అవును అవును అంటే ఎగ్జాక్ట్లీగా లేదు, పేర్లు వేరే ఉంటాయి. వాళ్ళు ఎవరైతే ప్రచారాలకు వెళ్తారో చర్చలకు వెళ్తారో ఓ నిఘా పెట్టి వాళ్ళని షోకాజ్ నోటీస్ ఇచ్చి తప్పించడం కూడా జరుగుతూ ఉంది. ఇంతమందిని మనం చెప్పలేము, ఐడెంటిఫై చేయటం చాలా కష్టతరమైనటువంటి ప్రాబ్లం. మనం ఏదైనా చేస్తే వాళ్ళు లీగల్గా పోయి ఫైట్ చేస్తున్నారు. అవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఇక మీదటైనా ఎవరిని తీసుకోకుండా ఉన్న వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. చైర్మన్ గారు, ఈ పరకమణి విషయం తర్వాత ఈ భక్తుల కానుక భద్రత విషయంలో ఎటువంటి కార్యాచరణ తీసుకుంటారు? ఎందుకంటే ఒక 20 ఏళ్ల సంఘటన 20 ఏళ్ళు తెలియకపోవడం అనేది కూడా ఒక పెద్ద విషయం కదా. అది సిఐడి ఎంక్వైరీ చేస్తున్నారు, మనం దాని మీద కామెంట్ చేయటం సరికాదు. ఇప్పుడు చాలా పకడ్బందీగా జరుగుతుందండి, అందులో ఏం డౌట్ లేదు. గతంలో అది జరిగిపోయింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పకడ్బందీగా చేస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశమే లేదు. మొన్న కూడా మాట్లాడాం బోర్డు మీటింగ్లో, ఈ షెడ్యూల్డ్ బ్యాంకులో తప్ప ఈ చిన్న చిన్న కార్పొరేషన్ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో దాంట్లో నుంచి విత్డ్రా చేయమని చెప్పాం. ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిందండి పని, మొన్నటిదాకా అది జరగలేదు. దాని మీద ప్రతి బోర్డు మీటింగ్లో మాట్లాడేవాళ్ళం మేము. స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం. అది మా